హలో గాయ్స్, వెల్కమ్ టు మన్హా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ ఫ్రై ఎలా చేస్తారో ఫస్ట్ కాకరకాయ పొట్టు పైన ఉన్నది గ్రీన్ మొత్తం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక బౌల్లో వేసుకొని కొంచెం కాకరకాయ, కొంచెం కాకరకాయలు, పసుపు, మన ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలానే పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకున్న తర్వాత మనం బౌల్ పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగానే వేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయ ఫ్రై కదా. కాకరకాయ ఫ్రైలో ఇట్లా గట్టి అంటే వాటర్ అంతా చేదంటే వాటర్ అంతా పోతుంది. అది గట్టి ఇట్లా అనుకున్న తర్వాత కాకరకాయ మొత్తం మన ఆయిల్లో వేసేసాము. ఆయిల్లో వేసేసినాక ఇక్కడ చూడండి గట్టి అంటే మొత్తం మన ఆయిల్ ఆ వాటర్ మొత్తం పోయి కాకరకాయలు వేసేసాను. కాకరకాయలు కొంచెం బాగా ఆయిల్లో ఆ చేదుతనం పోవాలి కదా. ఆయిల్లో వేసేసి ఆయిల్లో చాలా అంటే మొత్తం ఆ చేదు మొత్తం ఆయిల్లోనే పోవాలని బాగానే ఆయిల్ వేసాను. బాగానే ఆయిల్ వేసినందుకు అది గొడవలైనాయి అనుకోండి. ఇంత ఆయిల్ తింటే ఏమైపోతుంది హెల్త్ అని ఒక థాట్తోనే గొడవలు అయిపోయింది. అలా కావాలి, అట్లా గొడవలు కావాలి. తర్వాత అవన్నీ మళ్ళీ ఏమంటారు తీసేసాను. మళ్ళీ అంటే కాకరకాయ మగ్గిన తర్వాత మొత్తం తీసేసాను. గోల్డెన్ కలర్ వచ్చింది అనుకోండి, నార్మల్ గోల్డెన్ కలర్ వస్తే మనం చేదు పోయిందని అనిపించినప్పుడు తీసేసి మళ్ళీ ఆయిల్ ఉంది, ఆయిల్లో ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకొని కొంచెం ఆనియన్ ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఆనియన్ మగ్గుతుంది కదా. ఆనియన్ మగ్గిన తర్వాత కొంచెం బాగా కాకరకాయ ఫ్రై అంటే కలుపుతూనే ఉండాలి. వాటర్ వేయొద్దు కాబట్టి అది బాగా కలుపుతూనే ఉండాలి. కాకరకాయ నాకు చాలా చాలా ఇష్టం. అంటే నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు మా రూమ్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసింది. అంతకన్నా ముందు నాకు కాకరకాయ అంటే అస్సలు నచ్చేది కాదు. అమ్మ నేను కాకరకాయ నేను తిన్నాను. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో తీసుకొచ్చినప్పుడు ఎందుకు కాకరకాయ అని అన్నా, కానీ చాలా ఇష్టం అప్పటి నుంచి. అన్నాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను. జీలకర్ర ఆవాలు వేసి కొంచెం కలిపేసాను. కలిపిన తర్వాత కొద్దిసేపటికి ఒకసారి చూడండి ఆనియన్స్ అంతా కొంచెం ఆరెంజ్ అంటే రెడ్డిష్ వచ్చినాక మనం ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు వేసి దంచి పచ్చగా దంచి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది చాలా నిజంగా చాలా చాలా టేస్ట్ అండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను నేను. కొంచెం అల్లం పేస్ట్ వేసినాక నిజంగా ఇక అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసి కలుపుతున్నాను. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కలుపుతూనే ఉండండి అన్నట్టు అలా కలుపుకున్న తర్వాత చాలా ఇంకా కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి మళ్ళీ కలపాలి. నిజంగా కలిపి చెయ్యి అయితే నొప్పి లేసింది అనుకోండి, చెయ్యి నొప్పి లేచింది. నేను కలిపిన తర్వాత ఇంకా ఇప్పుడు కొంచెం అదేంటంటారు, మనం ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న మన కాకరకాయలు అన్నీ వేసుకున్నాను. అది బీరకాయలా ఉంది అని చాలామంది అనుకోవచ్చు. ఓకే, నేను అలా కట్ చేశాను. వేరేలాగా కూడా చేశాను. ఇది ఫస్ట్ కాకరకాయలో వెరైటీ ఇవి కూడా చేద్దాం తర్వాత వీడియోస్లో. ఇప్పుడైతే ఇలా చేశాను సింపుల్గా నార్మల్గా. ఓకే, చూద్దాం ఎలా అవుతుందంటే నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు ఎప్పుడు చేయండి అంటే మా ఫ్రెండ్ చేసింది. ఆ టేస్ట్ అది నాకు టేస్ట్ అయితే బాగా అనిపించింది. అందుకోసం తీసుకొని ఇలా ట్రై చేద్దాం చూద్దాం కాకరకాయ నేను ఒకదాన్ని అని అనుకున్నాను. కారం వేసాను. కారం వేసి ఇవన్నీ డీప్ ఫ్రై కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకున్నాను. కారం వేసుకొని మిరప్పొడి, కారం ఏదైనా అనుకోండి కలుపుకోవాలి. కలపాలి బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుందని నేను ముందే చెప్పాను. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయాలి, అది చేదుతనం పోవాలంటే మనం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి. ఇంకా చాలా అది అడుగు పట్టకుండా కలుపుతూనే ఉన్న చేతితో అయితే నిజంగా పెయిన్ వచ్చింది అనుకోండి, నొప్పి అనిపించింది. తర్వాత ఇంకా కలుపుతూనే ఉన్నా. తర్వాత కొంచెం కరివేపాకు అదే పుదీనా వేసుకున్నాను. పుదీనా వేసుకున్నాక కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం అదేమంటారు కస్తూరి మెంతి. మేము ప్రతి కూరలో కస్తూరి మెంతి మాత్రం పక్కా ఉండాల్సిందే. కస్తూరి మెంతి వేసుకొని కూడా కలుపుకున్న తర్వాత నిజంగా చాలా టేస్టీ అనిపించింది. ఎంత టేస్ట్ అంటే అప్పుడు తింటున్నప్పుడైతే నేను నిన్నమన్నా తినేది కొత్తిమీర, ఈరోజు మాత్రం బాగానే తినేసాను అనుకోండి. బాగా తినేసాను. మధ్యాహ్నం కూడా బాగానే పడుకున్నాను అనుకోండి. నిజంగా చాలా మంచిగా అనిపించింది. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది అనుకోండి. సూపర్ అనిపించింది. నేను ఈరోజు రైస్ ఎక్కువ వేసుకొని తిన్నాను ఈ కాకరకాయ ఫ్రై వల్ల.
హ్యాపీగా నిజంగా చాలా హ్యాపీగా తిన్నాను. నిజంగా నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. ఇక్కడ చూడండి కాకరకాయ ఫ్రై ఎంత టేస్టీగా అనిపించింది. యమ్మీ ఇప్పుడు మళ్ళీ ఇంత మంచి చూస్తే కూడా మళ్ళీ తినాలని అనిపిస్తుంది. అంత బాగా అనిపించింది. చూరకాయ, కాకరకాయ ఫ్రై, అన్నము, రైస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో ఏదైనా నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.